నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. స్త్రీలలో వచ్చే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళలో వచ్చే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా డిటెక్ట్ చేయాలి, అలాగే ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఎంతవరకు నార్మల్ అండ్ ఎంతవరకు అబ్నార్మల్, ఎప్పుడు మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఒకవేళ ఫెర్టిలిటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయా, గర్భధారణ ముందు కానీ తర్వాత కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దాదాపు 10 సంవత్సరాలు అనుభవంతో ముఖ్యంగా గైనకాలజీలో తను చాలా రాణిస్తూ ఉన్నారు డాక్టర్ శాలిని నారాయణ్, గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ లాప్రోస్కోపిక్ సర్జన్. పీసీఓఎస్ ఇది మనం దీని గురించి ఆలోచించేటప్పుడు నెగ్లెక్ట్ చేసే విషయాలు ఏముంటాయి? అసలు పీసీఓఎస్కి ఏం సిమ్టమ్స్ ఉన్నాయదే చాలా మందికి తెలీదు. దే నో ఓన్లీ పీసీఓఎస్. చాలా మంది రిపోర్ట్ తీసుకొచ్చి మేడం దీంట్లో పీసీఓఎస్ ఉంది, నాకు ట్రీట్మెంట్ ఇచ్చేయండి అని అంటారు. అసలు వాళ్ళకి సిమ్టమ్సే తెలియవు. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ అసలు సిమ్టమ్స్ ఏంటి. ఫస్ట్ ఏమో ఇర్రెగ్యులర్ సైకిల్స్, నెక్స్ట్ వచ్చేసి మీకు హెయిర్ వస్తుంది, అప్పర్ లిప్ కానీ జా లైన్ కానీ, మీరు హెయిర్ గ్రోత్ చూస్తున్నారు, సెంట్రల్ ఒబెసిటీ అంటే మీ పొట్ట ఫ్యాట్ పెరుగుతుంది, హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్. దీస్ ఆర్ ది ఎర్లియస్ట్ సైన్స్ విచ్ ఆర్ టెలింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. పీసీఓఎస్ ఇస్ వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అదొక్కటే కాదు, ఈ మధ్యన మేము లేడీస్లో గర్ల్స్లో చూసేది ఏంటంటే థైరాయిడ్. థైరాయిడ్ ఈజ్ ఇంక్రీజింగ్. లైక్ సారీ టు డిస్టర్బ్ యూ. థైరాయిడ్ అనేది ఈ మధ్య కాలంలో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఫస్ట్ డయాగ్నోస్ అవుతుంది? అసలు ఫస్ట్లో మనము 30 అబౌవ్ చూసేవాళ్ళం అండి. బట్ ఐఎమ్ సీయింగ్ యాజ్ ఎర్లీ as 18 and 19. సో నౌ బికాజ్ ఎడ్యుకేషన్ స్ట్రెస్ అనుకోండి, ఎగ్జామ్ స్ట్రెస్ అనుకోండి, ఎవ్రీ ఏజ్ గ్రూప్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెస్. వర్కింగ్ స్టేజ్కి వచ్చేసరికి వర్క్ స్ట్రెస్, నైట్ షిఫ్ట్స్. సో దీస్ ఆర్ క్రియేటింగ్ ద ప్రాబ్లమ్స్. సో ఏజ్ అన్నది లేదండి. సో సిమ్టమ్స్ ఉన్నాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కెన్ స్టార్ట్. బికాజ్ ఐఎమ్ సీయింగ్ యాజ్ ఎర్లీ యాజ్ అడాలసెంట్ ఫేస్లోనే థైరాయిడ్ రావటం. ఓకే, అయితే స్ట్రెస్, నిద్రలేమి అనేది కూడా మన పీరియడ్స్ మీద కానీ మన వెజైనల్ హెల్త్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయి? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు మనం కాజెస్ చెప్పాలి మన పీరియడ్స్కి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి అంటే స్ట్రెస్ అండ్ స్లీప్. హౌ దే ఎఫెక్ట్, అసలు స్ట్రెస్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మనకి? మన బ్రెయిన్ టు ఓవరీ నుంచి ఒక యాక్సెస్ ఉంటుందండి. హార్మోన్స్ ఆర్ గెటింగ్ రిలీజ్డ్. ఈ హార్మోన్స్ని స్ట్రెస్ ఎఫెక్ట్ చేసి ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్కి ప్రాబ్లం అవుతుంది. అండ్ దట్ ఈస్ హౌ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతాయి. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యన మనం లాస్ట్ మినిట్ వరకు ఫోన్ స్క్రోలింగ్, సో మెలటోనిన్ అన్న హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ అనేది ఒక సర్కేడియన్ రిథమ్, డే నైట్ సైకిల్లో పనిచేస్తుంది. సమ్ హార్మోన్స్ ఆర్ యాక్టివ్ ఇన్ ద డే, సమ్ ఇన్ ద నైట్. సో అందుకే స్ట్రెస్, స్లీప్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ రోల్. అందుకే మనం ఈ మధ్యన చూసేది ఏంటంటే నైట్ షిఫ్ట్స్ వల్ల పీరియడ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. బికాస్ మన బయలాజికల్ క్లాక్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇదే నిద్రలేమి, స్ట్రెస్ అనేది ఒకవేళ పర్సన్ కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్నారు, తను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఈ లెవెల్స్ ఎట్లా ఉండాలి అంటారు? నిజంగా ఇవి కూడా ప్రెగ్నెన్సీకి ముందు ఏమైనా ప్రభావం చూపిస్తాయంటే? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఎవరన్నా ఇన్ఫర్టిలిటీ చెకప్కి వచ్చారనుకోండి, మనం లైఫ్ స్టైల్ అడుగుతాం, వాళ్ళ డైట్ అడుగుతాం, వాళ్ళ హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా అడుగుతాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ చూసేది కూడా ఐటీ ప్రొఫెషనల్స్. ఎందుకంటే వాళ్ళలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని పని చేయడము, ప్రొలాంగ్డ్ అవర్స్, అన్టైమ్లీ ఫుడ్, నైట్ షిఫ్ట్స్, ఇవి చాలా ఉండడం వల్ల మనది ఏదైతే హార్మోన్ యాక్సిస్ ఉండాలి, ఏదైతే ప్రాపర్ ఫంక్షనింగ్తో మీకు ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవుతాయి, స్పర్మ్స్ అన్నీ హెల్దీ ఉంటాయి, ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో బాటమ్ లైన్ ఏంటంటే స్లీప్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 8 hours, నో స్క్రోలింగ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, అ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే రోజు మనం ఒక 30 to 40 minutes అన్నది ఒక ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలామంది మేడం నేను 10K స్టెప్స్ చేస్తున్నాను సరిపోతాయా అని అంటారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద స్టెప్స్. ఎక్సర్సైజ్ ఇస్ వేర్ యూ షుడ్ స్వెట్టింగ్ వచ్చేలాగా చేయండి. చాలామంది ఆఫీస్కి నడుస్తున్నాం మేడం, ఇస్ దట్ ఫిజికల్ యాక్టివిటీ ఇనఫ్? నో, దోస్ థింగ్ ఆర్ అడిషనల్.
సో సంథింగ్ వేర్ యూ స్వెట్ అండ్ బర్న్ యువర్ క్యాలరీస్ కౌంట్స్ యాజ్ ఫిజికల్ యాక్టివిటీ. సో Okay. దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు అన్నారు మనం తీసుకునే డైట్ అని. సో పీరియడ్స్ విషయానికి వస్తే ఈ డైట్ ఎంత ప్రభావం చూపిస్తుంది? అంటే కొంతమంది ఈ ఫుడ్స్ తింటే మాకు పెయిన్ ఎక్కువ వస్తుంటాయి, క్రమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి అంటూ ఉంటారు. ఫుడ్ వల్ల పీరియడ్ పెయిన్ అనేది కాజ్ అవుతుందా? సి పీరియడ్ పెయిన్కి ఫుడ్కి ఐ డోంట్ సే దెర్ ఈస్ అ రిలేషన్, బట్ దెర్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ హౌ రెగ్యులర్ యువర్ సైకిల్స్ ఆర్ అండ్ టు ఫుడ్. ఎందుకంటే మనం ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకుంటేనే మీ హార్మోన్స్ అన్నీ మంచి ఒక రిథంలో ఉంటాయి అండ్ యూ విల్ గెట్ యువర్ పీరియడ్స్. ఇప్పుడు చాలామంది అంతే కదండి, ద కార్బోహైడ్రేట్స్, జంక్ ఫుడ్, మైదా ఉన్న ఫుడ్, స్వీట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్లనే మీకు మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి పీసీఓఎస్ లాంటి ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. అందుకే బ్యాలెన్స్ డైట్ అని చెప్తాం. సో ఈ బ్యాలెన్స్ డైట్లో ప్రోటీన్ అన్నది ఎక్కువ ఉండాలి. కార్బోహైడ్రేట్ అంటే మనం రైస్ లాంటిది మొత్తం మానుకోమని చెప్పట్లేదు, బట్ ఇన్ మోడరేషన్. సలాడ్స్ అన్నది, ఫైబర్ డైట్ అన్నది యాడ్ చేయాలి. డైలీ ఒక ఫిస్ట్ ఆఫ్ నట్స్ తినాలి అండ్ 1 fruit a day. దీస్ ఆర్ బేసిక్స్. ఓకే. ఇంకొకటి ముఖ్యంగా ఉమెన్స్లో మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఫెర్టిలిటీ మీద కానీ పీరియడ్స్ విషయంలో కానీ ఎలాంటి అపోహలు ఉంటాయి? వాళ్ళకి ముఖ్యంగా అవగాహన కల్పించాల్సిన విషయాలేంటి? ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినవి అన్నీ వాళ్ళకి ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పాయింట్స్ అండి. ఎందుకంటే డైట్, లైఫ్ స్టైల్ అని మేము చెప్పడం చాలా ఈజీ, కానీ అదే బెస్ట్ మెడికేషన్ అండి. ఫస్ట్ మనం చేయాల్సింది డైట్ అండ్ లైఫ్ స్టైల్. డైట్ అంటే నేను మీకు చెప్పింది ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ అన్నది మనం ఎంత దానికి తక్కువ రోల్ ఇస్తున్నాం, బట్ ఇట్ ఈస్ ద మేజర్ పార్ట్. ఇవి అన్నీ చేసి కూడా మీకు రిజల్ట్స్ రావట్లేదు, మీ సిమ్టమ్స్ ఇంకా పర్సిస్ట్ అవుతున్నాయి అంటే దెన్ ఒక మెడికల్ హెల్ప్ ఈజ్ నెసెసరీ. ఓకే. ఫెర్టిలిటీ అనగానే ఫస్ట్ అమ్మాయిల మీదే ఎక్కువగా ఉంటుంది. అసలు అబ్బాయిల పాత్ర దీంట్లో ఎంత ఉంటుంది? నిజంగా అబ్బాయిలు పర్ఫెక్ట్గా ఉంటారా? మీకు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఇట్ ఈస్ ఆన్ రైస్. ఆల్మోస్ట్ 45 to 50% ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. సో ఇప్పుడు అందరు డిసైడ్ చేసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్. అందుకే అంటాం కదా, వెన్ దే కమ్ ఫర్ అ ఫర్టిలిటీ చెకప్, కపుల్ షుడ్ బీ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్. అంటే మనం ఓన్లీ ఫీమేల్స్నే చెక్ చేయకూడదు, మేల్స్ని కూడా చెక్ చేయాలి. ఆల్మోస్ట్ 2 or 3 couples-లో ఎవ్రీ అదర్ మేల్ హ్యాస్ సమ్ ఇష్యూ. సో నో మోర్ ఇట్ ఈస్ జస్ట్ అ ఫీమేల్ ప్రాబ్లం. వాళ్ళలో ఉండే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమై ఉంటాయి? స్పర్మ్ అండి. ఇప్పుడు ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్, అసలు ఎక్సర్సైజే లేదు అండ్ అదర్ ఫుడ్ హ్యాబిట్స్ విల్ ఎఫెక్ట్ ద స్పర్మ్. సో దాని స్పర్మ్ కౌంట్ కానీ, స్పర్మ్ మోటిలిటీ కానీ, మార్ఫాలజీ అంటే దాని షేప్, ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మనం ఇగ్నోర్ చేయకూడదు. అంటే ఊకే మనం ఫీమేల్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ జాబ్ డన్. గర్భధారణ ప్లాన్ చేసుకునే ముందు మహిళలు తప్పగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలు ఏంటి? సో ఇప్పుడు మేము చెప్పేది అందరికీ ఏంటంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అండి. అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఒక గైనకాలజిస్ట్ని కలవాలి. వై ఆర్ వి హైలైటింగ్ దిస్? బికాజ్ హార్మోనల్ ఇష్యూస్ అనే అన్డయాగ్నోస్డ్ హార్మోనల్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం. బికాజ్ అన్కంట్రోల్డ్ థైరాయిడ్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు ఏదన్నా హెల్త్ కండిషన్ గురించి మెడికేషన్స్ తీసుకుంటున్నారు. సమ్ మెడికేషన్స్ నీడ్ టు బి చేంజ్డ్ వైల్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో అందుకే ఏం చెప్తున్నాము, బిఫోర్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఒక గైనకాలజిస్ట్ని వచ్చి కలవాలి. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ని కరెక్ట్ చేస్తాం, షుగర్ ఉంటే షుగర్ని కరెక్ట్ చేస్తాం, ఏదైనా మెడికేషన్స్ మార్చాలి విచ్ ఆర్ నాట్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవి చేంజ్ చేస్తాం. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అండి. బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ 3 months ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. అంటే మనకి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. బట్ మనం చాలా మంది ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకొని వస్తారో ఆల్రెడీ ఆ ప్రెగ్నెన్సీ వుడ్ బి 4 weeks 5 weeks అండి. అంటే 1 month తర్వాతనే కదా వచ్చేది. అప్పుడు కల్లా బేబీది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆల్రెడీ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది నెసెసరీ. అండ్ మనం ఇప్పుడు చూసే ఏజ్లో అడ్వాన్స్డ్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ ఉంటున్నాయి 30-35లో. సో ఆ ఏజ్ గ్రూప్లో ఈ స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ చాలా కామన్. సో 3 months బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి.
ఓకే. రెగ్యులర్‌గా ఉమెన్‌కి మీరు వాళ్ళ పీరియడ్ సైకిల్ కానీ, బ్లడ్ సైకిల్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, వాళ్ళు ఈ రెగ్యులర్ వాళ్ళ డైట్‌లో ఈ ఫోలిక్ యాసిడ్‌ని యాడ్ చేసుకోవచ్చా? అలాగే ఈ క్యాప్సూల్స్‌ని తీసుకోవడం కరెక్టేనా? తీసుకోవాలండి. మనము డైట్ అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ రిచ్ డైట్ అనుకోండి. మీకు లీఫీ వెజిటబుల్స్ అయినాయి, బీన్స్ అయిపోయినాయి. ఇవి తిన్నా గూడా యూ నీడ్ సప్లిమెంటేషన్. ఓకే. దట్ దేర్ ఇస్ నో ఇఫ్ అండ్ బట్ టు దట్. థ్యాంక్ యూ.